ఘనంగా 13వ ధనుర్మాస లక్ష తులసి పూజ అమలాపురం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 13వ ధనుర్మాస లక్ష తులసి పూజ దేవ తిలకుల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పూజ్య శ్రీ పెద్దింటి వెంకట సత్యనారాయణ ఆచార్యులు, పూజ్య శ్రీ శ్రీనివాసుల విజయ గోపాల ఆచార్యులు పెద్దింటి పండు స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ముఖ్యంగా విశ్వక్షేణ పూజ, పుణ్యహవచనం, అర్జున దీపారాధన, కుంభ పూజ, పంచవాహన, పంచామృతాభిషేకం, అలంకరణ, బాలభోగ నివేదన, గోపూజ, అగ్ని ప్రతిష్టాపన, తులసి పూజ, కుంకుమ పూజ, తర్పణం, హోమం, పూర్ణహుతి, శాంతి కళ్యాణం, సుందరకాండ పారాయణం, దీపాలంకరణ, నీరాజనం, మంత్రపుష్పం, ఆశీర్వచనాలు జరిపారు. దేవ తిలకుల భక్త బృందం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పూజాధికాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. पूछे मामले लक्ष्मी देवी नमस्तभ्यं सर्वदेव विनोदिनी ओम नमो भगवते श्री वेंकटेशाय श्रीनिवासाय ह्रीं सहस्राणाय ओम गणद्वाहा ఎప్పుడు బిజీగా ఉన్నాడండి మాట్లాడాలి. మీరు కూడా తీసుకోండి.
కోనసీమ పెళ్లిళ్ళ వెంకటంగా ప్రసిద్ధి చెందిన అమలాపురం వెంకటేశ్వర దేవస్థానం ముందు ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో దేవదావతుల సంఘం వారిచే లక్ష తులసి పూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం తెల్లవారుజాము తీర్థపిండి స్వామివారికి నిత్యార్చన అయిన తర్వాత భక్తులందరూ సామూహిక విశక్షణ పూజ, పుణ్యావాచనం, అగ్నిమదనం, పంచామృత అభిషేకం, పంచామృత ఆరాధన, స్వామివారికి విశేష అర్చన, తదుపరి బాలభోగ నివేదన, తదుపరి స్వామివారికి లక్ష తులసి మరియు చామంతి పూలతో విశేషమైనటువంటి పూజ, తదుపరి సర్వదేవేత్యం పరమాత్మకం అనగా సర్వదేవత ఆరాధన పరమాత్మకము, స్వామివారికి పూర్ణహతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం వస్తుంది. అలాగే లోక సంరక్షణార్థం స్వామివారికి శాంతి కళ్యాణము, అలాగే శంఖం చక్ర దీపార్చన కూడా ఇక్కడ విశేషంగా జరుగుతుంది. ఇది గత 13 సంవత్సరాల నుండి కూడా ఈ స్వామివారి ఆలయంలో వీరు ఎప్పుడూ కూడా ఆటంకం లేకుండా స్వామివారికి ఈ కార్యక్రమాన్ని ఈ దేవదార సంఘం వారందరూ కూడా సమకూడి సమానంగా స్వామివారికి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.